హాయ్ గైస్, హాయ్ అండి. ఫస్ట్ అసలు యూట్యూబ్ గురించి ముందు డీటెయిల్గా తెలుసుకోండి. ఇది తెలుసుకున్నాక అప్పుడు మీరు ఛానల్ క్రియేట్ చేయడం, ఎలా ఛానల్ అంటే ఎందుకంటే యూట్యూబ్ అసలు ఎలా పనిచేస్తుంది, అసలు యూట్యూబ్ ఏంటి, అసలు ఇందులో ఏం జరుగుతుంది, మన వీడియోస్ పోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, అసలు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయాలి, దానివల్ల ఏంటి అనేది అసలు యూట్యూబ్ గురించి తెలుసుకుంటే ఏంటంటే తర్వాత మీరు మీ ఛానల్ క్రియేట్ చేసిన ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ నేను యూట్యూబ్ గురించి మాత్రమే డీటెయిల్గా చెప్తున్నాను. ఇందులో మీ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఇవేమీ ఉండదు. నెక్స్ట్ వీడియోలో మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఫస్ట్ అసలు యూట్యూబ్ గురించి తెలుసుకోండి. ఓకే గైస్, సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ. సో మీకు నేను ప్రామిస్ చేసినట్టుగా ఈసారి యూట్యూబ్ ఛానల్ గురించి బాగా డీటెయిల్డ్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్దామని ఒక టైప్ ఆఫ్ కోర్స్ లాగా పెట్టానండి. సో అసలు యూట్యూబ్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే యూట్యూబ్ మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు అందరూ. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎలా మీరు కీవర్డ్స్ అని, ఈ షార్ట్స్ అని, తర్వాత లాంగ్ వీడియోస్ అని, ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే అందరూ చెప్తున్నారు, ఓకే, నేను కాదనట్లేదు, కానీ నేను కూడా మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి. నాకేమీ వేల మంది సబ్స్క్రైబర్స్ లేరు, నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. అండ్ నాకు యూట్యూబ్ మీద బాగా అవగాహన ఉంది, అందుకనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను చేయడమే కాకుండా నాతో పాటు మీ అందరినీ కూడా ప్యారలల్గా సక్సెస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వేల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మీకు అంతగా హెల్ప్ చేయలేరు. సో మనం ఒకరికొకరు ట్రావెల్ చేయొచ్చు. సో మీ డౌట్స్ ఏమున్నా మీరు నాతో షేర్ చేసుకో. ఏమో నాకన్నా మీరే త్వరగా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే అండి కంటెంట్, ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళే ముందు సక్సెస్ అవుతారండి. నా కంటెంట్ బాగుంటే నేను సక్సెస్ అవుతాను. నాకన్నా మీది కంటెంట్ బాగుందనుకోండి, మీరు సక్సెస్ అవుతారు. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ యూట్యూబ్ అండి. సో కంటెంట్ ఉన్నవాడు మాత్రం కంపల్సరీగా సక్సెస్కి వెళ్తారండి. వేరే అన్నెసరీ ఛానల్స్ ఏవి చేయొద్దు. మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారండి. చాలామంది సక్సెస్ అవుతారండి, 1 year 2 year 3 year 4 years ఉంటారు, తర్వాత ఏమీ ఉండదండి. అలాంటి కంటెంట్ అలాంటి క్రియేటర్స్ కూడా చాలామంది మీరు మిస్ అవుతుంటారు. కావాలంటే చూడండి, చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అందుకనే సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసేది ఏంటంటే బేసిక్ నుంచి మీకు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పుకుంటూ వెళ్తూ అట్ ద సేమ్ టైం నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా మంచి కంటెంట్తో మీ ఛానల్ స్టార్ట్ చేయండి, ప్యారలల్గా గ్రోత్ అవ్వడం. అంటే నేను ఎలా అంటే ఇందులో మీకు ప్రతిదీ చెప్తానండి. అంటే కీవర్డ్స్ ఏంటి, అలాగే వైరల్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత SEO ఏంటి, ఇవన్నీ మీరు చాలా విని ఉంటారు. అంటే అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు ఎలా చేయాలి. లేకపోతే ఏమంటారు, మీరు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, అరే కెమెరా ఏం పెట్టుకోవాలి, మొబైల్తో చేయొచ్చా లేదా, లేకపోతే క్వాలిటీ ఎలా ఉండాలి, లేకపోతే సెటప్ ఎలా ఉండాలి, మీరు నా సెటప్ ఎలా ఉండాలి, ఇలా వీడియోస్ చేయాలి, ఇలా చేయాలి, లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలామంది చాలా చెప్పొచ్చు, మీకు ఇది కొనండి, ఇది కొనండి, ఇది పెట్టుకోండి అని. నేను ప్రతిదీ మీకు ఓన్లీ 2 to 3 ఆప్షనే చెప్తానంటే ఏదైనా తీసుకుంటే, ఒక టూల్ విషయంలో అయినా, ఒక ఏదైనా మీరు యూజ్ చేసే యాక్సెసరీస్లో అయినా సరే మ్యాక్సిమం 2 to 3 ఆప్షన్స్ మాత్రమే ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వను. ఆ 2 to 3లో మీరు బెస్ట్ ఒకటి అది కూడా చెప్తాను. ఆ 3లో కూడా మీరు ఏంటి, 1 అయితే ఏంటి, 2 అయితే ఏంటి, 3 అయితే ఏంటి, ఇది కూడా నేను చెప్తాను. సో మీరు తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫాలో అవ్వండి, అలాగే ఒకరికొకరు హెల్ప్ చేద్దాం. మీరు కామెంట్స్లో పెట్టండి, మీ ఛానల్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీకు పెద్ద క్రియేటర్స్ ఏమవుతుందంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మీరు ఎందుకంటే వాళ్ళకి థౌజండ్స్ అంటే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు వాళ్ళు మీకు పర్సనల్గా ఎంత హెల్ప్ చేయగలరో నాకు తెలియదు. వాళ్ళ వీడియోస్ చూసి మీరు మళ్ళీ చేయాలి, మీరు కామెంట్స్ పెడతారు. పాపం వాళ్ళు కూడా ఏంటంటే అంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి కామెంట్కి వాళ్ళు రిప్లై ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళని మీరు ఏమి తిట్టుకోవద్దండి, బికాస్ దే ఆర్ బిజీ. ఓకే, సో అందుకనే నేను కూడా
కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు నాలెడ్జ్ ఉందా లేదో మీరు నా వీడియోస్ చూస్తే మీరు తెలిసిపోతుంది. ఓకే, నా కంటెంట్ చూడండి. నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తున్నాను. సో నాకు తెలుసా లేదో మీకు తెలుస్తుంది. పర్వాలేదు, ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే నేను డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మీకు అసలు జస్ట్ ఒక బేసిక్స్, అసలు యూట్యూబ్ గురించి ఒక బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, సో మీరు ఫస్ట్ అసలు యూట్యూబ్ గురించి తెలియాలి కదా. ఎందుకంటే చాలామందికి చాలా ఉంటుందండి, మీరు సెర్చ్ చేయొచ్చు, ఇది అది ఏదేవో సో మెనీ ఉంటాయండి, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఒక బేసిక్ వీడియో చేస్తున్నాను. సో జస్ట్ ఈ బేసిక్ వీడియో తర్వాత నుంచి మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అలా స్టెప్ బై స్టెప్ నేను ప్రతి వీడియో మీకు చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటే పెద్ద లెంగ్తీ వీడియో చేసి అంత వీడియో మీరు చూడలేరు, ఓపిక ఉండదు, టైం ఉండదు. ఓకే, మీ బిజీలో అరే ఒక 10-15 మినిట్స్లో ఉంటే బాగుండు అని మీకు అనిపించవచ్చు. ఓకే, సో అంతే ఇంట్రెస్టింగ్గా నేను చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ టైం వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీ యూట్యూబ్ ఛానల్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు మీ నిచ్ అంటే ఏం లేదండి, మీ కంటెంట్ కానీ మీ టాపిక్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి వచ్చి అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఓకే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పుడు నచ్చితే అప్పుడే చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అసలు యూట్యూబ్ అనే ఛానల్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే యూట్యూబ్లోనే అంత మెయిన్ అండి, సంపాదించడానికి కూడా యూట్యూబ్ అనేది ఒక గేట్వే అనమాట. సో అదంతా మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. నేనెందుకు చేయకూడదు, నేనెందుకు మంచి కంటెంట్ చేయకూడదు, నేనెందుకు సంపాదించకూడదు అని అనుకోండి, చెయ్యండి. స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయండి ఛానల్. అంతేగాని ఏదో జస్ట్ క్యాజువల్గా చాలామంది చేస్తున్నారని మాత్రం చెయ్యొద్దు, సీరియస్గా చెయ్యండి. డెఫినెట్గా మీకు ఆ సక్సెస్ వస్తుంది కూడా. ఎవరైతే సీరియస్గా చేస్తారో, మంచి కంటెంట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఓకే గైస్, సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ అసలు యూట్యూబ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ అసలు యూట్యూబ్ హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి అసలు ఏంటంటే, ఫస్ట్ అసలు యూట్యూబ్ అనేది February 14, 2005లో స్టీవ్ చెన్ అండ్ చాడ్ హర్లీ అండ్ జావేద్ కరీం అని ఈ ముగ్గురు, వీళ్ళు పేపల్ అని మీరు వినే ఉంటారు. పేమెంట్ అప్పట్లో అంటే ఇండియాలో కన్నా బయట ఏమైనా పేమెంట్ చేయాలన్నా పేపల్ ద్వారా మాత్రమే చేయగలం. ఆ పేపల్లో ఈ ముగ్గురు ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఈ యూట్యూబ్ని 2005లో February 14 అండి, ఆ రోజు వీళ్ళు రిజిస్టర్ చేశారు. అయితే తర్వాత ఏమైందంటే దీన్ని 2006లో గూగుల్ కొనుక్కుంది. సో అక్కడి నుంచి గూగుల్ దీన్ని చాలా చాలా బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళింది అనమాట. సో ఇందులో ఏంటంటే చూడండి, 2006 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2014 కదా. సో ఇందులో మీరు చూస్తే హిస్టరీ చూడండి, ఆల్మోస్ట్ 2005 నుంచి అంత టైం డిఫరెంట్ యాక్సెప్ట్లో ఆల్మోస్ట్ 2024 అండి, మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ మై లేటెస్ట్ వీడియో అండి. ఓకే, సో 2024 సెప్టెంబర్ ఒక డిఫరెంట్ టైం లైన్స్ అనమాట. చూడండి, నేనేమీ ఎక్కడి నుంచో క్రియేట్ చేయట్లేదండి, మన ఆన్లైన్లో వికీపీడియాలోనే నేను చెప్తున్నాను. ఓకే, ఇందులో చూడండి, సో చూడండి 2005లో జూలైలో వీడియో HTML ఎంబెడింగ్ చేశారు. తర్వాత టాప్ వీడియోస్ అని చేశారు. చూడండి ఆగస్టులో 5 స్టార్ రేటింగ్ సిస్టమ్ వచ్చింది. తర్వాత అలా డిఫరెంట్ 2010లో చూస్తే చూడండి 4K వీడియోని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, తర్వాత మీరు ఇంకా చూస్తే యూట్యూబ్ అనలిటిక్స్ 2011లో ఇలా లైవ్ స్ట్రీమింగ్ వచ్చి విత్ 360 degrees అండ్ బెస్ట్ వాటితో ఏంటంటే 2016లో ఇలా డిఫరెంట్ అన్నీ కూడా చాలా డెవలప్ చేసుకుంటూ 2024కి యూట్యూబ్ వచ్చేసిందండి. సో మనందరి కోసం ఎంతోమంది అండి లైఫ్ అన్నమాట అండి. అసలు అంటాం కదా బాత్రూమ్ సింగర్స్ ఇలా ఏవో ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ ద్వారానే చాలామంది ఫేమస్ అయ్యారండి. ఏదో ఒక మనకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి, లేకపోతే ఒక నాగార్జున, లేకపోతే ఒక బాలకృష్ణ, లేకపోతే ఓకే ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి చాలా ఇది చేస్తే కానీ వాళ్ళందరూ పైకి రాలేకపోయారండి. కానీ యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో సో ఆల్రెడీ ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా
అంటే బెస్ట్ అయ్యి మంచి క్రియేటర్స్ అయ్యి బాగా ఎర్న్ చేసుకుంటున్నారండి. ఓకే, ఎర్న్ చేయడం కూడా ఎలా, అసలు ఎంత వస్తుంది ఏంటి, ఇది కూడా మీకు నెక్స్ట్ ముందు వీడియోస్లో మీకు ప్రతిదీ చెప్తాను. అసలు ఎలా ఎర్న్ చేస్తారు, ఏంటి వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఎలా వస్తుంది. సో మీకు కూడా అల్గారిథం అనేది తెలియాలండి. యూట్యూబ్ అల్గారిథం తెలియక చాలామంది ఏంటంటే డిఫరెంట్ వీడియోలు చూస్తూ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఆగిపోతుంటారు. ఇంకా ఇదేంటబ్బా రాదు, ఇంకేదో నేను వీడియోస్ చేశాను కానీ నాకు రావట్లేదు అనేసి చాలామంది డ్రాప్ అయిపోతుంటారు గైస్. సో వద్దండి, చేయండి సీరియస్గా, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఓకే, 2005లో స్టార్ట్ అయిన యూట్యూబ్ సిన్స్ 2024 వరకు సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే కారణం మనమే. ఈ యూట్యూబ్లో ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ వల్లే నడుస్తుంది. వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే మనం వీడియోస్ చూడడం వల్ల, మనమేనండి. మనం చూడడం వల్లే, అంటే వ్యూయర్స్ అంటే ఎవరు, మనమే. కంటెంట్ క్రియేటర్స్ కూడా మనమే. సో రెండు మనమే. కాకపోతే మనం వేరే వాళ్ళ వీడియోస్ చూడవచ్చు, అలాగే మన వీడియోస్ వేరే వాళ్ళు చూస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్స్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ ద అంటే మెయిన్ యూట్యూబ్ తాలూకా హిస్టరీ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే చూద్దామండి. అసలు మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అసలు ఫస్ట్ వీడియో అంటే అసలు ఫస్ట్ యూట్యూబ్లో వీడియోని పోస్ట్ చేసింది ఎవరు అంటే మిస్టర్ జావేద్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని చూడండి. ఇందులో ఏమవుతుందంటే ఇతను అప్పుడు తెలుసో తెలియకో ఒక వీడియో అనుకోకుండా ఒక చిన్న వీడియో మీ ఎట్ ద జూ అని పెట్టి ఒక జూ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో పెట్టాడు అనమాట. ఎప్పుడండి, April 24th, 2005లో పెట్టాడు. చూడండి, అతనికి ఆల్మోస్ట్ 4.92 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, 333 మిలియన్ వ్యూస్ అండి. ఓకే, ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అయింది అంతే కదా. 2005 నౌ 2024. జస్ట్ ఎందుకంటే నేను ఈ సెప్టెంబర్లోనే వీడియోని తయారు చేశాను కాబట్టి మీరు చూస్తే 19 ఇయర్స్. సో 2024 అండ్ 2005, సో 19 ఇయర్స్ అయింది కదా. సో చూడండి ఎంత సింపుల్, ఒకటే వీడియో అండి, ఇంకేం పెట్టలేదు. అతను కూడా అనుకుని ఉండడు ఆ టైంలో ఈ వీడియో పెడితే నేను ఎంత పాపులర్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూశారు. కావాలంటే వీడియో మీరు కూడా ఒకసారి చూద్దరు. ఐ విల్ షో యూ. ఓకే, చూడండి, ఏం లేదు, దీన్ని ఏమంటారు, అతను ఎంత ఫేమస్ అయ్యాడంటే చూడండి, మీ ఎట్ ద జూ అని టైప్ చేయగానే వచ్చేస్తుందండి. సో జనరల్గా అంత పాపులర్ అయ్యాడు అతను. చూడండి వచ్చింది ఈజీగా. So you can play this video. Alright, so here we are in front of the elephants. And cool thing about these guys is that they have really long fronts, and that's cool. And that's pretty much all there is to say. ఇప్పుడు వచ్చింది చూడండి, లేటెస్ట్ కామెంట్స్ అన్నీ చూస్తే మీరు ఎన్ని కామెంట్స్ ఏవో పెడుతూనే ఉంటారు. ఓకే, చూడండి 4 years ago, ఓకే 9 years ago, 1 hour ago చూడండి, 1 hour ముందు కూడా ఎవరో కామెంట్ పెట్టారు. సో స్టిల్ వైరల్ అనమాట. ఓకే, సో ఇదండి. సో ఈ మీ ఎట్ ద జూ అంటూ పెట్టిన జావేద్ వీడియో అనేది ఫస్ట్ హిస్టరీలో అండి. సో ఎంత లక్కీ కదా. సో ఓకే అండి. అయితే ఎందుకు చేయాలి అసలు యూట్యూబ్, ఎందుకు చేయాలి, ఏంటి అసలు ఏంటి యూట్యూబ్, ఏంటి అసలు? సో దీని గురించి జస్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ అండి. ఫస్ట్ ఏంటంటే గూగుల్ అనమాట. అందరికీ చాలా ఈజీగా తెలిసి ఏమనంటే గూగుల్లోకి వెళ్తాం, సెర్చ్ చేస్తాం కదా. అలాగే సెకండ్ వచ్చేసి యూట్యూబ్ అండి. ఇప్పుడు మనకి ఏదైనా తెలియకపోతే మనం యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం. ఒక చిన్న ఏదో టాపిక్ గురించి అన్నారే, ఇది ఎలా చేయాలంటే ఉండరా యూట్యూబ్లో ఉంటుంది అని అంతగా యూట్యూబ్లో బాగా మనం లీనమైపోయాయండి. సో అందుకని ఇది కూడా సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ టు యూజ్ అనమాట. ఇది ఫ్రీ అండి. సో మీరేం పే చేయట్లేదు కదా, జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు, అన్నీ ఎంతసేపు అని సెర్చ్ చేస్తారు. సో ఇది ఫ్రీ, ఓన్లీ మీకు ఇంటర్నెట్ ఉండాలి అంతే. అవునా? నెక్స్ట్
యూట్యూబ్ ఎందుకు చేస్తున్నాం? చేయడం వల్ల ఏంటంటే అసలు మీరు ఎవరు, అసలు మీ గురించి తెలియాలి. మీకంటూ ఒక బ్రాండ్ అండి. బ్రాండ్ అంటే ఏంటి? ఇప్పుడు నైక్ ఉంది, లేకపోతే అడిడాస్ ఉన్నాయి, లేకపోతే మేము ఏమైనా బట్టలు కొనుక్కుంటాం, ఏదైనా చర్మాసాను, ఇలా వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా. వాళ్ళంతా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పబ్లిక్లో వెళ్ళి బాగా పాపులర్ అయ్యాక వాళ్ళ బ్రాండ్ అనేది క్రియేట్ అయిందండి. అలాగే మీరు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండొచ్చు. సో మీకంటూ ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ అవుతుంది? అది ఓన్లీ యూట్యూబ్ వల్ల పాసిబుల్ అండి. యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మీకు పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేయడానికి ఛానల్స్ అనమాట అండి. అలాగే మీరు కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు. కమ్యూనిటీ అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. కమ్యూనిటీ అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లోనికి వెళ్దాం. మీరు ఏదైనా ఛానల్స్, మీరు సపోజ్ ఏంటి, హౌ టు ఎర్న్ మనీ, ఓకే, త్రూ యూట్యూబ్ అనుకుందాం. సో ఇలా కొడితే ఏమొస్తాయి? దానికి సంబంధించిన ఛానల్సే వస్తాయండి. ఇక్కడ వేరే సంబంధించి ఉండే నేను ఏమనుకుంటాను, హౌ టు ఎర్న్ మనీ త్రూ యూట్యూబ్ అన్నాం. సో అంటే ఏంటి? హౌ టు ఎర్న్ మనీ ఆన్ యూట్యూబ్ 60s ఫర్ బిగినర్స్. ఇక్కడ కూడా చూడండి, తెలుగు ఛానల్ ఒకటి, హౌ మచ్ ఎర్న్ మనీ 1000 సబ్స్క్రైబర్ క్రియేటర్ ఇన్ యూట్యూబ్. అలాగే హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ, ఓకే, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024 వితౌట్ మీ. ఇలాగ ఏంటంటే అన్నీ ఓన్లీ యూట్యూబ్. ఈవెన్ చూడండి షార్ట్స్లో కూడా, చూడండి హౌ టు మేక్ మనీ ఆన్లైన్. సో ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ కమ్యూనిటీ. ఈ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా ఒకే టైప్ ఆఫ్ కమ్యూనిటీ అండి. సో వీళ్ళని కమ్యూనిటీ అంటారు. ఒకే టేస్ట్, ఒకే టాపిక్తో ఉన్న వాళ్ళందరూ ఒకే టాపిక్, ఒకే నిచ్, ఒకే కంటెంట్, అంటే వీళ్ళందరూ కలిపి ఒక కమ్యూనిటీలోకి వస్తారు. సో ఆ విధంగా మీరు మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీకు మిలియన్స్ పీపుల్తో కనెక్ట్ అవుతుంది. ఎందుకు? మీరు ఛానల్ పెట్టారు, వీడియోస్ అప్లోడ్ చేశారు ఒక టైప్ ఆఫ్ కంటెంట్తో. ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ మీకు సబ్స్క్రైబ్ చేస్తారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీకు కామెంట్స్ పెడతారు, సార్ ఇదేంటి, అలా కావాలి, ఇలా కావాలి, ఏదైనా డిఫరెంట్. సో వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతారు. సో వీళ్ళు మరి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఎస్, మిలియన్స్ పీపుల్తో కనెక్ట్ అవుతారు. సో అందుకని యూట్యూబ్ ఏంటంటే మీరు ఏదైనా ఒకటి సాధించాలి, ఒకటి ఏదైనా అనుకోవాలి, ఒకటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ యూట్యూబ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. అస్సలు యూట్యూబ్లో చూసారా, ఇండియా ఒకటే నెంబర్ 1 అండి. యాజ్ పర్ 2024 ప్రకారం చూస్తే యూట్యూబ్ యూజర్స్ అంటే బై కంట్రీ టాప్లో ఉన్నది ఎవరంటే ఇండియా వాళ్ళే. సో ఎంత అంటే 476 మిలియన్. అచ్చా మీ అందరికి చాలా డౌట్, అసలు మిలియన్ అంటారు, మిలియన్ చాలామంది తెలీదు. మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఎంత, అసలు ఏంటి మిలియన్? అర్థమండి, ఏం లేదండి, మీకు గూగుల్ ఉందండి, నేను చెప్పొచ్చు మిలియన్ అంటే ఇదండి అని. చేయండి, మిలియన్ టు క్రోర్స్ కన్వర్ట్. ఓకే, జస్ట్ అండి గూగుల్లో కొట్టండి, ఇట్ విల్ షో యూ. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, మిలియన్ టు లేకపోతే హౌ మెనీ మిలియన్. ఓకే, మేక్ క్రోర్ ఇప్పుడు వస్తుంది. సో 1 crore ఈక్వల్ టు 10 millions అండి. ఓకే, అంటే అర్థం ఏంటి చూడండి, 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 millions. కరెక్ట్. 1 crore ఈక్వల్ టు హౌ మెనీ మిలియన్స్ అంటే 1 కోటి మంది. అంటే 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అంటే 10 millions అయితే మీకు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అన్నట్టు. ఓకే, అదే 1 million అయితే 1 million ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్. మీకు లక్షల్లో అయితే తెలుస్తుంది కదా. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. అంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అతనికి 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు. మోర్ దెన్ 1 million అంటే మోర్ దెన్ 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు అండి. ఇప్పుడు అర్థమైంది కదా, క్లియర్ కదండి. అదే 10 millions ఉంటే క్రోర్ అంటే కోటి మంది వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నట్టండి. క్లియర్. అంటే 1 million అంటే 10 lakhs అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని ప్రకారం చూస్తే 476 millions అండి. అంటే 1 million అంటే 10 lakhs కదా. సో 476 into 10 lakhs అంటే ఎంత ఉందండి అంటే 47 crores అండి దాని అర్థం.
సో 47 crores యూజర్స్ ఓన్లీ ఇండియా నుంచే ఉన్నారండి యూట్యూబ్లో. అర్థమైందండి? సో అంటే అంతమంది వాడుతున్నారు. సో యూట్యూబ్ ఎందుకు వాడకూడదు అని ఏమి ఉండదండి. సో ఎవరైనా వాడవచ్చు. ఓన్లీ కంటెంట్, కన్సిస్టెన్సీ, ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలండి. వాళ్ళు ఎవరైతే ఓపికగా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తూ మంచి కంటెంట్ చేస్తూ వెళ్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు ఓపిక లేదు నాకు కన్సిస్టెన్సీ అన్నీ లేదు అంటే మీరు యూట్యూబ్కి రావద్దండి. ఎస్, కానీ నేను అది కూడా హెల్ప్ చేస్తానండి. నాకు చాలా ఎక్స్పీరియన్స్, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగు అన్నిట్లో కూడా. సో మీరు కనుక అదే సార్ ఎలా ఈ కన్సిస్టెన్సీ ఏంటి, ఓపిక ఏంటి అసలు యూట్యూబ్లో సక్సెస్ ఎలా అవ్వాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అంటే ఎస్ యూ క్యాన్ ట్రావెల్ అండి. మనకు అందరం కలిసి ట్రావెల్ చేద్దాం. నెక్స్ట్ 1 yearలో మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఇది నా గ్యారంటీ అండి. మీరు కావాలని చూడండి. అందుకే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసారంటే నేను పెట్టానండి నా టార్గెట్. ఓ టార్గెట్ పెట్టుకుంటే వెళ్ళాలి బ్రదర్, లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. మై టార్గెట్ ఈజ్ అప్లోడ్ 51 videos బై 3rd March 2025. సో దిస్ ఈజ్ మై టార్గెట్ అండి. ఎందుకు పెట్టుకున్నట్టు గోల్ పెట్టుకుని వెళ్ళాలి. నాకు ఎంతమంది ఉన్నారు ఇప్పటికి? 9 subscribers ఉన్నారు. 4 వీడియోలు అప్లోడ్ చేశాను. ఓకే, నేను ఇంతవరకు నా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే దానివల్ల యూజ్ ఉండదండి. వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్కి మన కంటెంట్ నచ్చితే వాళ్ళే వస్తారు, వాళ్ళే చూస్తారు. సో ఇవన్నీ మీకు ఎలా ఏంటి అనేది మీకు ముందు నా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా అసలు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, ఎలా మనం తెచ్చుకోవాలి, దానన్నీ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఓకే. సో ఇదండి. తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అసలు ఇంకొకటి, అరే ఏ లాంగ్వేజ్లో చేయాలి? లాంగ్వేజ్ భాష తెలుగులో చేయాలా, హిందీలో చేయాలా, ఇంగ్లీష్లో చేయాలా? ఎంతమందికి డౌట్ ఉంటుంది? ఇది ప్రతి ఒక్కరికి డౌటే. అరే హిందీలో చేస్తే బాగుంటుందా, ఇంగ్లీష్లో చేస్తే బాగుంటుందా, లేదంటే తెలుగులో చేస్తే బాగుంటుందా? అసలు హిందీ ఇంగ్లీష్ రాని వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో చేసుకుందాం. ఫస్ట్ క్లియర్ కదా. ఎందుకు? నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, దెన్ నో ప్రాబ్లం. తెలుగులో చేసుకున్నా తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ అండి. చూడండి ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే 9,41,00,000 తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి యాజ్ పర్ 2011 సెన్సస్ ఇది. సో ఈరోజు 2024, ఆల్మోస్ట్ ఆల్ 13 years అయింది. 9 crores ఇంకా పెరిగే ఉంటుంది. సో మీకు 9,41,00,000 నాట్ సబ్స్క్రైబర్, 9,41,00,000 ఉన్నారు. 41,00,000 పీపుల్ ఉన్నారండి తెలుగు మాట్లాడేవాళ్ళు. సో వీళ్ళందరూ మీ వీడియో చూడవచ్చు. అరే 9 crores అవసరం లేదు కదా, అందులో ఒక 1 lakh మీ వీడియోస్ చూస్తే చాలు కదా. సో తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మీరు తెలుగులో చేయండి, నో ప్రాబ్లం. ఓకే, మీకు హిందీ వచ్చా? ఓకే, హిందీలో చేయండి. హిందీలో చూడండి 48,55,00,000 ఉన్నారు ఓవరాల్ ఇండియాలో. ఏది? ఓన్లీ హిందీ మాట్లాడేవాళ్ళు. వీళ్ళు జనరల్గానే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మన దేశ భాష హిందీ కాబట్టి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్, మ్యాక్సిమం స్టేట్స్ అన్నీ కూడా నార్త్ సైడ్ అన్నీ కూడా హిందీ మాట్లాడతారు. తెలుగు అంటే ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అదర్ స్టేట్స్లో కూడా ఎవరైనా తెలుగు వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళే మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళందరూ హిందీయే మాట్లాడతారు. సో హిందీ జనరల్గానే ఎక్కువ ఉంటారు. సో జనరల్ ఈ రెండు, మిగతాది ఓకే బెంగాలీ, మరాఠీ జస్ట్ ఓకే, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళదే. సో బెంగాలీ ఛానల్ లేవా, మరాఠీ ఛానల్ లేవా, తమిళ్ ఛానల్స్, గుజరాత్ ఛానల్స్, ప్రతి లాంగ్వేజ్కి ఛానల్స్ ఉన్నారు, సక్సెస్ అవుతున్నారు. సో మీరు దాని గురించి ఆలోచించద్దు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ భాషలో చేసుకోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో ఏ భాష అయినా నడుస్తుంది. ఓకే, సో అది క్లియర్ చెప్పడం కోసం చెప్పాను. సో భాష గురించి వరి లేదు. మీరు తెలుగులో మీరు బాగా కాన్ఫిడెంట్ ఉంటే తెలుగులో చేయండి. మీకు ఇంగ్లీష్ బాగా కాన్ఫిడెంట్ అంటే ఇంగ్లీష్లో చేయండి, నో ప్రాబ్లం. హిందీలో కావాలంటే హిందీలో చేయండి, ఎందులో అయినా చేయొచ్చు. కానీ హిందీలో అయితే హిందీలోనే చేయండి ఛానల్. హిందీ తెలుగు మిక్స్ చేయొద్దు. ఎందుకు? పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? తెలుగు వాళ్ళు వచ్చి చూస్తారు, వాడికి హిందీ రాదనుకోండి, నీ ఛానల్ అర్థం కాదు. ఓకే, సో లాంగ్వేజ్ తోటికి ఏదో ఒక భాషలో చేయండి. ఇంగ్లీష్ మధ్యలో యాడ్ చేయడం వల్ల నో ప్రాబ్లం అండి. మరి ఈ పల్లెటూరులో వాళ్ళు చూసినప్పుడు అరే ఏదైనా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం.
మేనేజ్ అయిపోతుంది. ఎందుకంటే కంటెంట్ బాగుంటే జనాలు మేనేజ్ చేసుకోవచ్చు. సో తెలుగులో చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అస్సలు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి కదా. మీరు వీడియోస్ చేయాలి, ఏదో చేయాలని కొన్ని బాధలు. అసలు యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందో తెలిస్తే అప్పుడు మీరు చేస్తున్నది అలా నిజంగా మనం చేస్తున్నది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో అందుకోసం జస్ట్ ఒక ఇంట్రెస్ట్. ఓకే, ఇందులో చూడండి. ఫస్ట్ ఏంటంటే అసలు హోమ్ పేజ్. మీరు జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, మీరు యూట్యూబ్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మెయిన్ ఈ హోమ్ పేజ్లో ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మైథాలజీ, ఎడిటింగ్, మానిటైజేషన్, పాడ్కాస్ట్, తెలుగు సినిమా, మీడియా థియరీస్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, డిఫరెంట్ థ్రిల్లర్స్, గేమ్ షోస్, మసాలా ఫిల్మ్స్, లైవ్, సో మెనీ. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి అంటే ఏదైనా ఈ టాపిక్ ఛానల్స్ చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ హోమ్ పేజ్లో ఏంటంటే ఆ వాచ్ హిస్టరీ అనేది ఎప్పుడు ఉంటుంది. దీన్నే వాచ్ హిస్టరీ లేదా సెర్చ్ హిస్టరీ అంటారు. అలాగే మీరు ఏ వీడియోస్ క్లిక్ చేస్తున్నారు, ఎంత ఎక్కువ క్లిక్ చేస్తే అదే ముందు ఉంటాయి. నేను ఎప్పుడు ఎక్కువగా ఎడిటింగ్, మానిటైజేషన్ అంటే వీటి గురించి ఎక్కువగా చూసాను. అలాగే ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, వీటన్నీ చేసేటప్పుడు ఏంటంటే సో మీకు ఏంటంటే ఓకే ఆ ఛానల్స్ మాత్రమే కనిపిస్తుంది. దట్ ఈజ్ ద యూట్యూబ్ మెయిన్ ఆల్గారిథం, ఫస్ట్ ఆల్గారిథం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అసలు మీ ఛానల్లో ఇప్పుడు మీ ఛానల్ అవ్వచ్చు, మీరు జనరల్గా సపోజ్ ఒక యూట్యూబ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ వచ్చాను, సపోజ్ యూట్యూబ్లో చూడండి. నేను జస్ట్ యూట్యూబ్ అని క్లిక్ చేశాను, నా ఛానల్లోనే ఉన్నాను. ఇదిగోండి, నాకు ఎలా కనిపిస్తుందా ఎడిటింగ్, మానిటైజేషన్. మీరైనా మీ జస్ట్ యూట్యూబ్ మీరు జనరల్గా అలా మీ మొబైల్లో చూస్తుంటారు కదా, యూట్యూబ్ ఓపెన్ చేయండి, చూడండి. మీరు చూసే వీడియోస్ అన్నీ, మీరు ఏ టైప్ వీడియోస్ చూస్తారో ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. అవే వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. ఇదిగోండి, హౌ టు క్రియేట్ యానిమేటెడ్ వీడియోస్ అంటే ఎడిటింగ్. ఓకే, భగవద్గీత లైక్ కొద్దిగా టైం ఏదో కొన్ని ఉంటాయి చూడండి, ఇంకా ఏదో టూర్ అను లేకపోతే ఇలాగేదో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్. మీరు ఏది వీడియో చూస్తే ఆ వీడియోస్ ఇక్కడ చూడండి. యూట్యూబ్ ఫుల్ కోర్స్ 7 hours 59 minutes పెట్టారు. నేను ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేశాను, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గైస్, అంటే దిస్ ఈజ్ ద అల్గారిథం ఆఫ్ యూట్యూబ్ అలా పనిచేస్తుంది. మీరు ఏ వీడియో చూస్తే అది. అలాగే మీ ఛానల్ ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఛానల్ ఎప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. ఒక్కసారి మీ ఛానల్ చూడాలండి అంతే. మీరు వీడియోస్ కంటికే అంటారు, మీకు అర్థమైందా? అందుకే మీరు వీడియోస్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఒకసారి మీ ఛానల్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మళ్ళీ ఆ ఛానల్ కనిపిస్తుంది. ఆ యూట్యూబే మీకు హెల్ప్ చేస్తుంది. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ మనం నేర్చుకుందామండి. ఓకే, సో అది అనమాట ఒకటి. నెక్స్ట్ ఇంకో అల్గారిథం. ఇదేంటి అసలు యూట్యూబ్ ఏంటి అంటే హౌ యూట్యూబ్ అనేది మీకు ఎలా సజెస్ట్ చేస్తుంది వీడియోస్. హౌ యూట్యూబ్ సజెస్ట్ వీడియోస్ అంటే ఏంటి? మీరు ఏం లేదు, ఇక్కడ మీ వీడియో మీ కాంపిటీటర్ వీడియో. ఓకే, ఏంటిది సేమ్ టాపిక్ వీడియో, కీవర్డ్స్ ఆఫ్ వీడియో. సో మీకు ఇలా చెప్తే అర్థం కాదు, నేను ఐ విల్ షో. ఓకే, మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనమేమన్నాం, నేను జస్ట్ అంటే ఇక్కడ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఈ సెర్చ్ బార్లో నేను ఏది కొట్టినా దాన్ని కీవర్డ్స్ అంటాం. అంటే నేను ఏదైనా సెర్చ్ చేస్తున్నాను, హౌ టు ఎర్న్ మనీ, ఓకే, త్రూ యూట్యూబ్ అన్నాం. ఓకే, లేకపోతే ఇంకేదైనా టాపిక్, హౌ టు క్రియేట్, ఓకే, హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకే, గైస్, అప్పుడు ఓన్లీ చూడండి క్రియేట్ యూట్యూబ్ ఛానల్ గురించే వస్తుంది టాపిక్. చూడండి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ మొబైల్. ఓకే, అంకుర్ వాకు యూట్యూబ్ కోర్స్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. చూసారా కదా, దీన్నే టైప్ ఆఫ్ అల్గారిథం అన్నమాట. మీరు ఏదైతే సెట్ చేస్తారో దానికి సంబంధించిన వీడియోసే చూపిస్తుంది మీకు. స్టార్టింగ్ అంతా అవే ఉంటుంది, వేరే ఏది వేస్ట్ వీడియో ఏమీ ఉండదు. ఓకే, అర్థమైంది మీకు? ఇక్కడ అన్నీ అవే చూపిస్తుందండి. ఈలో మీకు ఏమైనా కొన్ని చూసారా, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఓకే, ఈవెన్ షార్ట్స్లో కూడా చూడండి యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, క్రియేట్ 2 యూట్యూబ్ ఛానల్. సో వెరీ అంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ అల్గారిథం అండి. సేమ్ టాపిక్కే చూసారా, వీడియో అన్నీ సేమ్ టాపికే కదా, వేరే కొత్త టాపిక్ ఇక్కడ ఏమీ లేదు. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేదే టాపిక్.
కీవర్డ్స్ ఆఫ్ వీడియో సేమ్. మీరు కీవర్డ్స్ చెక్ చేస్తే అదే ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఏమవుతుంది హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ అల్గారిథం ఆఫ్ యూట్యూబ్. ఓకే గైస్, నెక్స్ట్ ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా ఏంటి వీడియోస్, షార్ట్స్ ఫీడ్ అంటే ఏంటి. యాక్చువల్గా ఫస్ట్ అసలు షార్ట్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అందరికీ బాగా తెలుసు. దీన్ని ఏంటంటే షార్ట్స్ ఎప్పుడు కూడా ఒక చిన్న ఏమంటారు అది అట్లీస్ట్ 1 minute బిలో ఉండాలి. అట్లీస్ట్ 59.59 seconds ఉంటే అది షార్ట్స్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం దాన్ని తాలూకా సైజు అంటే దాన్ని మీరు ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ద ఓకే. ఇక్కడ చూడండి 9/16 అంటారు. ఇది 16, ఇది 9. సో 9/16 ఉంటే దాన్ని మీరు షార్ట్స్ అంటారు. ఓకే, అదే లాంగ్ వీడియో అనేది మనం లాంగ్ వీడియో అప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూసుకుంటే షార్ట్స్ ఇక్కడ ఒక్క నిమిషం. షార్ట్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ ఎప్పుడు అంటే ఏంటంటే వీడియో ఏది చేసినా మీరు 1 నిమిషం కన్నా తక్కువ ఉంటే అది షార్ట్స్ అండి. ఓకే, 1 నిమిషం కన్నా ఎక్కువ ఉంటే అది లాంగ్ వీడియో. సింపుల్, ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మీరు ఏ వీడియో చేయండి 1 minute కన్నా తక్కువ ఉంటే అది షార్ట్స్కి ఎలిజిబుల్ అవుతుంది. 1 minute కన్నా ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ వీడియో అంటాం. ఇంతే, యూట్యూబ్లో ఉన్న అల్గారిథం ఇంతే. అయితే అది ఎప్పుడు షార్ట్స్ తాలూకా ఫీడ్లోకి వెళ్తుంది. షార్ట్స్ ఫీడ్ అంటే నేను చూపిస్తాను. షార్ట్స్ ఫీడ్లోకి ఎప్పుడు వెళ్తుందంటే దాని తాలూకా సైజు ఏంటంటే 9:16 అంటారు. 9 అంటే సారీ this is 9. okay, this is 16. సో 9:16 ఉంటే అది షార్ట్స్. అదే 16:9 ఉంటే అది సరే కొద్దిగా రాయడం కష్టంగా ఉంది. 16:9 అని. సో అది ఉంటే లాంగ్ వీడియోకి వెళ్తాం. ఇక్కడ ఇంకొకటి ఏంటి తెలుసా, మీరు పొరపాటున 16:9 సైజు పెట్టి 1 minute కన్నా తక్కువ వీడియో చేశారనుకోండి, అది షార్ట్స్లోకి వెళ్దాం. అది మీకు లాంగ్ వీడియోలోనే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు 9:16 చేసి 1 minute కన్నా ఎక్కువ ఉన్న షార్ట్స్లోకి వస్తుంది, కానీ అంత సక్సెస్ అవ్వదు. సో ఎందుకు అవ్వదు అంటే అది అల్గారిథం అలా పనిచేస్తుంది అన్నమాట. యూట్యూబ్ ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెడతారు అంటే దేర్ షుడ్ బి లిమిటేషన్ లేకపోతే నచ్చినట్టు చేస్తారు. సో అందుకని ఏంటంటే మీ వీడియో 1 minute కన్నా తక్కువ ఉండి 9:16 సైజు ఉంటే అది షార్ట్స్లోకి వెళ్తుంది. అది 16:9 అండ్ 1 minute అబవ్ ఉంటే అది మీకు లాంగ్ వీడియో. ఓకే గైస్, ఇది అర్థమైంది కదా. జస్ట్ ఇదే పెట్టుకోండి, అన్నెసరీ ఏం పెట్టుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ చేయడం వల్ల చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే అందరూ కొంతమంది ఓన్లీ షార్ట్సే చేస్తుంటారు, మరి మనీ ఎలా వస్తుంది ఉన్నాయి కదా కన్ఫ్యూజన్స్. అవన్నీ మీకు తర్వాత వీడియోస్లో క్లారిటీ ఇస్తాను. మరి ఇప్పుడే మీకు దాని గురించి కావాలంటే సింపుల్ అండి. ఒక లాంగ్ వీడియో మొత్తం ఒక వ్యూ చూస్తే ఒక లాంగ్ వీడియో అనే వ్యూ అనేది ఒక లాంగ్ వీడియో వ్యూ అనేది ఏదైనా షార్ట్ని 80 times చూస్తే, ఒక లాంగ్ వీడియోని ఒక్కసారి చూస్తే అంత అంటే ఒక షార్ట్ని 80 times చూస్తే కానీ ఒక లాంగ్ వీడియోకి ఈక్వల్ అవ్వదండి. ఎందుకు, టైమింగ్ కూడా ఉంది అక్కడ. షార్ట్స్ ఎంత అండి 1 minute లోపు కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది. లాంగ్ వీడియో 1 minute ఉండొచ్చు, 10 minutes ఉంటాయి, 15 minutes ఉంటాయి. సో టైం డిఫరెంట్ దాని వ్యూస్ దానికి. కానీ ఎస్ అది కూడా చెప్తుంది, షార్ట్స్ వల్ల మీకు ఇన్కమ్ రాదు, ఇన్కమ్కి కన్సిడర్ చేయరండి. ఓకే, ఏదైనా మీరు సంపాదించాలి అనుకుంటే షార్ట్స్ ద్వారా ఇన్కమ్ రాదు. ఓన్లీ షార్ట్స్ ద్వారా ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ని తీసుకొస్తారు. సో వస్తే వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడడం వల్ల మీకు వ్యూస్ పెరుగుతాయి. సో షార్ట్స్ వీడియో వల్ల ఏంటంటే వ్యూస్ యాడ్ అవ్వవు. అదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, సో ఇది అర్థమైంది కదా షార్ట్స్ ఫీడ్ అంటే. ఓకే, నేను ఫస్ట్ షార్ట్స్ ఫీడ్ ఏంటని చూపిస్తాను. ఓకే, షార్ట్స్ ఫీడ్ ఏంటంటే
ఏం లేదనుకోండి, చూడండి మీరు ఇలాగే యూట్యూబ్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి హోమ్ తర్వాత షార్ట్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, షార్ట్స్ ఎలా కనిపిస్తుంది చూసారు, 9:16 మొత్తం. అదే హోమ్లోకి చూసారా హారిజాంటల్గా వస్తుంది 16:9 16:9. ఓకే 16:9 16:9. అర్థమైందండి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో. ఓకే, షార్ట్ ఫీడ్ ఏంటి అంటే ఇప్పుడు ఇలాగ మీరు చూస్తున్నారు కదా, అలా వీడియోస్ ఏదైనా చెక్ చేసినప్పుడు కిందకు వచ్చారనుకోండి, ఇదిగోండి ఇది ఇలా వీడియోస్ వస్తున్నాయి చూసారా, ఇలా వస్తే దీన్ని షార్ట్స్ ఫీడ్ అంటారు. సో మీరు ఎప్పుడైనా షార్ట్స్ చూడాలనుకుంటే ఇలా కనిపిస్తాయి అనమాట వీడియో. మొబైల్లో మీకు ఎలాగో తెలుసు కదా షార్ట్స్ అంటే కంటిన్యూగా వస్తుంది. సో ఇదండి షార్ట్స్ ఫీడ్. ఓకే గైస్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ లాంగ్ వీడియోస్. సో లాంగ్ వీడియోస్ అంటే సేమ్ మీకు ఇందా చూపించాను కదా, 16:9 ఉండాలి అండ్ 1 నిమిషం కన్నా ఎక్కువ ఉండాలి. 1 నిమిషం కన్నా తక్కువ ఉన్న ఆ వీడియో మీకు లాంగ్ వీడియోస్లోకి వచ్చేస్తుంది. అదేంటనే ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక ఛానల్ మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ తెలుగు వంటలు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి షార్ట్స్లోకి వెళ్తే ఏమైంది, ఇక్కడ చూడండి 9:16లో ఓకే ఒక వీడియో వచ్చింది. అదే 16:9లో లాంగ్ వీడియోస్. సారీ, ఈ వీడియోస్లోకి వెళ్తే చూసారా ఇవన్నీ లాంగ్ వీడియోస్. కానీ టైం చూడండి, ఈ వీడియో ఎంత ఉంది 56 సెకండ్స్, ఇది కూడా 1 ఉంది ఎగ్జాక్ట్గా 37 58. మరి ఇవి షార్ట్స్లోకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే బికాజ్ ఆఫ్ 16:9. దీని తాలూకా సైజ్ వచ్చేసి 16:9లో ఉండడం వల్ల ఇది లాంగ్ వీడియోలో ఉండిపోయింది. అదర్వైజ్ ఇది షార్ట్స్లోకి వెళ్తుంది. ఇది చూడండి ఇది షార్ట్స్లో ఉంది, ఎందుకు ఇది 9:16 ఉంది కాబట్టి. సో అర్థమైంది కదా డిఫరెన్స్ గైస్. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో ఇది జస్ట్ మైండ్లో పెట్టుకోండి ఇంతే, ఇందులో ఏం ఉండదంటే రాకెట్ సైన్స్, సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసాం ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ సెర్చ్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ సెర్చ్ ఏంటంటే మీరు జనరల్గా మీరు ఏదైనా యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఎలాగే తెలుగు వంటలు అన్నాను, మీరు ఇంకేదైనా మీరు అసలు సపోజ్ కల్కి మూవీ అనే టైప్ చేశారనుకోండి, కల్కి ట్రైలర్ అనుకోండి, చూస్తే కల్కికి సంబంధించిన వీడియోస్ వస్తాయి చాలా వరకు. కరెక్ట్, చూసారా కల్కి కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం సెర్చ్ చేస్తామో 90% ఆ వర్డ్కి సంబంధించిన వీడియోసే వస్తాయండి. ఇంకేదైనా మీరు మూవీ కాకుండా ఎనీ ఎడ్యుకేషనల్ వీడియోస్ లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఈఓ ఫర్ యూట్యూబ్ ఛానల్ కూడా. సో చాలామంది అదే వస్తుంది, ఎస్ఈఓ ఫర్ యూట్యూబ్ ఛానల్, దిస్ యూట్యూబ్ SEO secret will skyrocket your views. YouTube SEO, how to write perfect title description for your more views. YouTube channel SEO, YouTube SEO 3 steps to rank. Okay, SEO कैसे करें in Hindi. Okay, see ఇలా 9 important settings you must turn on. See కొంచెం SEO టాపికే కొద్దిగా మారింది అంతే, బట్ దట్ ఈజ్ ఆల్సో SEO. అందుకే అన్నాను కదా 90% మీకు మ్యాచింగ్ అవుతుంది. ఇది అన్నమాట, అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యూట్యూబ్ సెర్చ్. మీకు వాచ్ టైం ప్రతిదీ కూడా మీకు దీన్ని బట్టే ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చూపించలేదు, జస్ట్ ఇవన్నీ ఇక్కడ జస్ట్ మీరు టైప్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి SEO దానికి సంబంధించి వస్తుంది. హౌ టు ర్యాంక్ వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ ఆప్టిమైజ్ యూట్యూబ్ SEO ఇన్ తెలుగు అంటే ఇలా సెట్ చేశారనమాట. సో అలా అందుకని 90% ఆటోమేటిక్గా టైటిల్ మ్యాచ్ అయిపోతాయి. ఓకే గైస్, అర్థమైంది కదా. నెక్స్ట్ యూట్యూబ్ సెర్చ్ తర్వాత ఇంకా నెక్స్ట్ టాప్ క్రియేటర్స్. ఇంకా మిగిలింది ఎవరండి, క్రియేటర్స్. మీకు కావాలంటే మన యూట్యూబ్లో వెళ్తాం. మెయిన్ అంటే ఎవరైనా క్రియేటర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. యూట్యూబ్ దగ్గర చాలా ప్లేస్ ఉందండి, డోంట్ వరీ. మనం అవ్వవేమో అనుకోవద్దు. మీలో టాలెంట్ ఉండి మీరు కనుక ఓపిక అండ్ టాప్ క్రియేటర్ మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తారు. చూడండి రిచెస్ట్ యూట్యూబర్స్ అంటాడు. ఓకే,
అట్లా యూట్యూబ్ ఇన్ ఇండియా అని కొడదాం, మనకి ఆల్మోస్ట్ టాప్ అంటే తెలుసు కదా, వరల్డ్లో ఫస్ట్ వచ్చేది ఎవరు, బీస్ట్, మిస్టర్ బీస్ట్ బాగా ఫేమస్. ఓకే చూడండి 2021లో ఇచ్చాడు హూ ఈజ్ నెంబర్ 1. ఓకే టాప్ ఇదిగోండి ఇండియాస్ టాప్ 10 యూట్యూబర్స్ బై అనురాగ్ అగర్వాల్. సో వీళ్ళందరూ ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క యూట్యూబ్ గురించి చెప్పారు. వీళ్ళందరూ చూసారా మన తెలుగు ఛానల్లో యూట్యూబర్స్ వీళ్ళంతా. ఓకే సో వీళ్ళంతా చూడండి ఎక్కడో చోట మీరు ఏదో ఛానల్లో చూసే ఉంటారు. ఓవరాల్ టాప్ 100 యూట్యూబర్స్ చూడండి వీడియో చూస్తే మీకు ఇందులో ఏదో ఒక టాపిక్ చేశారు. మీరు కావాలని చూడండి ఏదైనా టాపిక్. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ ఎలా ఉన్నారండి, ఎలా అంటే ఇప్పుడు చూడండి మిస్టర్ బీస్ట్ ఎందుకు ఫేమస్ అయ్యాడు. ఓకే మిస్టర్ బీస్ట్ చూసారా, మిస్టర్ బీస్ట్ అసలు ఎంత అంటే 31.4 మిలియన్ సబ్స్క్రైబర్స్. మిలియన్ అంటే 10 lakhs కరెక్ట్. 10 lakhs into 31.4 అంటే ఆల్మోస్ట్. मैंने जंगल के बीच में 5 आदमियों और 5 औरतों को उतार दिया है. जो भी ग्रुप सबसे लंबे समय तक सर्वाइव करेगा वो జస్ట్ ఒకసారి వీడియో చూడండి, ఏముండదు 22 minutes వీడియో. ఎంత పాపులర్ అంటే వెయిట్ I'm a VP in my organization. మీరు How can I use GenAI to prepare my career ahead as a business leader? Draw me a roadmap. జస్ట్ యాడ్స్ ఎందుకు వస్తాయంటే ఈ యాడ్స్ బట్టి Great question. ఇన్కమ్ ఇస్తుంది. Business leaders who don't use Gen AI will soon be left behind. But a map అనుకోవచ్చు. ఓకే సో డోంట్ వరీ అండి, యూట్యూబ్ చూడడానికి అసలు ఇన్కమ్ అంతా యాడ్స్ మీద డిపెండ్ అండి. ఓకే मेरा दोस्त मैक अपनी जिंदगी के सबसे डरावने पल से गुजरने वाला है. मैं बस ये बताना चाहता हूँ कि मैं तुम घुटने क्यों टेक रहे हो? हाँ मैं बहुत बड़ा बेवकूफ हूँ. मुझे क्यों मैं जानता था वैसे. Oh my God. ఇంత సెటప్ చేసి ఇంత అవన్నీ చేయడం చాలా ఖర్చు అవుతుంది కదా. సో అందుకే ఏం చేద్దామంటే అసలు అతను ఓల్డ్ వీడియోస్ చూద్దాం. ఎప్పుడైనా చూడండి వీడియోస్లో మీరు వెళ్తే ఆల్మోస్ట్ మీరు పాపులర్ ఓల్డెస్ట్. ఓకే ఓల్డెస్ట్ చూద్దాం. ఆల్మోస్ట్ చూడండి ఎంత 11 years చూడండి. అప్పుడు ఏం చేసాడు, ఓన్లీ జస్ట్ చూసారా ఇయర్ బై ఇయర్ మారుతున్నాయి చూసారు అంత అలా. సీ గైస్ ఎవ్వరు కూడా ఫస్టే టాప్ వీడియో చెయ్యరు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ యూట్యూబ్లో తెలుసుకోవాల్సింది ఎవరు కూడా ఫస్టే టాప్ యూట్యూబ్ ఛానల్ ఉండదు. టాప్ అంటే బెస్ట్ వీడియో చెయ్యలేరు. చూడండి మిస్టర్ బీస్ట్ కూడా చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి చూసారా, ఓల్డ్కి వెళ్తూ 10 yearsకి వచ్చాం. సి ఇక్కడ డిఫరెన్స్ చూసారా, ఈ వీడియోస్కి ఆ వీడియోస్ క్వాలిటీ ఎలా అంటే క్వాలిటీ మారుతూ ఉంటుంది గైస్. దట్ ఈస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ దిస్. చూపిస్తాను చూడండి అప్పుడు ఎలా చేశారు. ఈ వీడియో మీరు కూడా చేయొచ్చు కదా, సింపుల్ హౌ మచ్ డజ్ హీ మేక్. సో తర్వాత మారింది. ఇప్పుడు ఇది జస్ట్ 9 years అలా వెళ్ళండి. ఏదో చేసాడు చూడండి. తంబనైల్ చూడండి చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఏదేదో తంబనైల్ మాట్లాడుతున్నాము. ప్రతిదీ 51K వ్యూస్, 51,000, 86,000 వ్యూస్, 1,45,000 వ్యూస్. ఏదో పెట్టాడు ఆయన అంతే. సో చూడండి, సో ఇదన్నమాట. అదే మీరు ఇప్పుడు లేటెస్ట్ వీడియో చూడండి, పాపులర్. ఓకే చూడండి మారిపోయింది చూసారా, తంబనైల్ మారింది, సమ్ గేమ్స్ ఏదో అంటే క్రియేషన్ చూసారా అంత బ్యూటిఫుల్గా మారింది అంతే. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ కూడా ఎప్పుడు ఇది చూడండి 8 months ఏగో 4 years ఏగో చూడండి వీడియో క్వాలిటీ చూడండి, తంబనైల్ క్వాలిటీ. నేను వీడియో వదిలేయండి, తంబనైల్ చూసుకోండి. అర్థమైందా గైస్? చూడండి 1 year ఏగో తంబనైల్ ఎలా ఉంది. ఓకే 10 months ఏగో. అదే మీరు బాగా వెళ్తే 4 years చూసారా తంబనైల్. సి డే బై డే ఇయర్ బై ఇయర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఫస్టే ఎవరు కూడా బెస్ట్ వీడియో చేయరు. ఓకే మీరు ఎవరైనా తెలుగు ఛానల్స్, తెలుగు టెక్ న్యూస్ ఓకే చూద్దాం. చూడండి తెలుగు టెక్ న్యూస్ ఎవరిదైనా చూద్దాం. ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఓపెన్ ఎవరు ప్రసాద్ తెలుగు
ఉన్నారు కదా, 4.61 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అతను కూడా చూడండి, అతని ఫస్టే టాప్ నాచ్ వీడియో ఏం చేయలేదు బ్రో. ఫ్రెండ్స్ ఈ బాక్స్ యాపిల్ నుంచి అయితే వచ్చింది. మోస్ట్లీ చూడండి వీడియో ఎంత బ్యూటిఫుల్గా చేశాను. ఓకే, ఇంకా వీడియోస్లోకి వెళ్దాం. చూడండి లేటెస్ట్ ఎలా ఉంది, మంచి అంటే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ చూడండి. వీడియోలో చూస్తే మీరు చూడండి వీడియో ఎంత క్వాలిటీగా ఉంటుందో. ఫ్రెండ్స్ టెక్నూస్ 1819 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 6, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో T3 అల్ట్రా ఈ ఫోన్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఇంతవరకు లాంచ్ డేట్ తెలియదు, ఫోన్ వస్తుందని తెలుసు కానీ లాంచ్ డేట్ అఫీషియల్ గా వివో అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 12వ తారీఖు ఈ ఫోన్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. T సిరీస్ కాబట్టి తక్కువ రేట్లో తీసుకొస్తారేమో అనిపిస్తుంది. 30,000 రూపాయలు ఆ ప్రైస్ లో తెచ్చినా కానీ మంచి ఫోన్ అవుతుంది. ఆల్రెడీ నేను స్పెసిఫికేషన్స్ కూడా చెప్పాను నేను మీకు. దీని వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్, డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, మీడియాటెక్ ఫ్లాగ్షిప్. అతనికి స్టార్టింగ్ అయిన వీడియోస్ ఎలా ఉన్నాయి ఎవరు ఫ్రెండ్స్ ఈ బాక్స్ యాపిల్ వీడియోస్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి ఓల్డెస్ట్ చెక్ చేయండి. ఎందుకంటే ఆయన ఎప్పుడో పెట్టుంటారు కదా ఛానల్. చూడండి గుర్తుపడుతున్నారు అసలు ఎవరో తెలిసి ఆయన వీడియోస్ చూడండి. 8 years ఏగో ఫ్రీడమ్ 251 తెలుగులో 250 రూపాయలకే స్మార్ట్ ఫోన్. ఫ్రీడమ్ 251 ఫస్ట్ లుక్, ఫ్రీడమ్ 251 తెలుగులో ఆన్లైన్ షాపింగ్ ఇస్తే అసలు గుర్తుపెట్టారు అసలు ఈయనేనండి ప్రసాద్ గారు అంటే. గైస్ అర్థమవుతుందా? చూశారు కదా 7 years ఏగో ఆయన ఎలా ఉన్నారు, ఆయన వీడియోస్ ఎలా ఉన్నాయి చూడండి. ఆ క్వాలిటీ వీడియో కొంచెం చూద్దాం, ఏదైనా ఓపెన్ చేయండి. అదే వీడియో ఆయన అదే ఒక కంటెంట్. Hi everyone, I am Neha Shri and I'm 11 years old. It was really very exciting moment for us actually because TEDx is a dream. నమస్కారం, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నోకియా మళ్ళీ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది విత్ ఆండ్రాయిడ్ ఫోన్స్. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ తోటి నోకియా మళ్ళీ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడు నోకియా ఒక లాంచర్ని లాంచ్ చేసింది, దాని పేరు జెడ్ లాంచర్. అది మీకు ప్లే స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. సో ఇప్పుడు నోకియా రాబోయే కాలంలో వచ్చే నోకియా మొబైల్స్ అన్నింటిలో మనకి ఈ లాంచరే కనపడుతుంది, జెడ్ లాంచర్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం ఈ లాంచర్ రివ్యూ చూద్దాం, ఎలా ఉందో అసలు ఈ లాంచర్, అండ్ ఇది వర్క్ అవుతుందా నోకియాకి, ఇది వర్కౌట్ అవుతుందా లేదా కూడా చూద్దాం మనం. అన్నీ అవుతున్నాయి. ఓకే, అది ఇప్పుడు మీరు ఈయన ప్రసాద్ అండి, ఆయనే, ఇంకెవరో కాదు. యూ కెన్ చెక్, చూడండి ఆయన వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్ ఈ బాక్స్ యాపిల్ నుంచి అయితే లేటెస్ట్ చూద్దాం. చూడండి ఎలా ఉన్నాడు ఆయన ఇప్పుడు, వీడియో ఎలా ఉంది క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇది రియల్మీ నార్జో 70 టర్బో, రియల్మీ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 6GB RAM 128GB మోడల్, 15,000 రూపాయల లోపు వస్తుంది. ఆ ప్రైస్ లో ఇది కాల్ ఆఫ్ డ్యూటీ BGMI 90 FPS లో హ్యాండిల్ చేయగలదు. వీడియోలో మనం కంప్లీట్ గా ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం, అండ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటది, మామూలు రియల్మీ బాక్స్ లాగే ఉంది. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే కేసు ఉంది ఒకటి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఎన్ని వీడియోస్ చేసాడు చూడండి, 4,400 వీడియోస్ చేశారండి ప్రసాద్ గారు. ఫ్రెండ్స్ ఈ బాక్స్ యాపిల్ నుంచి అయితే వచ్చింది. మోస్ట్లీ దీనిలో iPhone 15 సిరీస్ అయితే ఉంటాయి. నాకు తెలిసి ఒక ఫోన్ కానీ 2 ఫోన్లు కానీ ఉండొచ్చు. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. బాక్స్ చూస్తే పెద్దగా కనిపిస్తుంది, కొన్ని కేసెస్ కూడా ఉండొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దాం, లోపల ఏమున్నాయో చూసేద్దాం. చాలా మంది యాపిల్ iPhone 15 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బేస్ మోడల్ విపరీతమైన డిమాండ్ ఉంది, అండ్ టాప్ మోడల్ కూడా Pro Max కూడా చేశాడు. షార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి ఆయన, సో మెనీ షార్ట్స్, సో మెనీ, ప్రతిది కూడా మిలియన్ వ్యూస్. ఎందుకు వచ్చిందండి కంటెంట్, ఆయన అలా కంటిన్యూ కష్టపడ్డాడు. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. సో దిస్ ఈజ్ ద యూట్యూబ్ అల్గారిథం గైస్. కష్టపడండి, అంటే ఈ జస్ట్ ముందు అసలు యూట్యూబ్ గురించి తెలుసుకుంటారని నేను ఈ చిన్న వీడియో చేశాను. ఇది కొద్దిగా లెంగ్తీ అయినా ఏమనుకోవద్దు, కానీ మీకు యూట్యూబ్ గురించి అర్థం అవ్వాలి, దాని హిస్టరీ ఏంటి అసలు, వాటి యూట్యూబ్ మీకు అన్నీ ఇందులో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను 100% దానికి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా టైం ఉంది. ఎందుకు నేను కూడా
న్యూ క్రియేటర్ని. నేను కూడా ఛానల్ని జస్ట్ ఆగస్ట్ నా ఛానల్ చూపిస్తాను. నేను ఎప్పుడో పెట్టేలేదండి ఛానల్, వెరీ జస్ట్ ఆగస్ట్ 2024లో స్టార్ట్ చేశాను గైస్. చూడండి ఆగస్ట్ 10th నేను స్టార్ట్ చేశాను. సో నేను మీలాగే కొత్తగానే స్టార్ట్ చేశాను కాబట్టి మీకు డౌట్స్ క్లారిటీ చేయడానికి నా దగ్గర టైం ఉంటుంది. అలాగే నాకేదైనా డౌట్ ఏమో మీరు నాకన్నా మీకు ఏమైనా తెలుసుంటే మీ దగ్గర నేను నేర్చుకుంటాను, నో ప్రాబ్లం. ఓకే, సో గైస్ తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.